హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న లాంగ్ వీడియో అండి. ఇంకా దీంట్లో అయితే చట్నీ, రోటి పచ్చడి అయితే చేస్తాను. మీరు కనుక కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం. ఇంకా కొత్తిమీర రోటి పచ్చడి మా బుడ్డదానికి, మా వారికి అయితే స్పెషల్గా చేశానండి. కొత్తిమీర ఏ కూరలో వేసినా పక్కన పడేసి తింటూ ఉంటారు. నాకైతే భలే కోపం వస్తుంది. మా బుడ్డది వాళ్ళ నాన్నని చూసి మా బుడ్డది కూడా పక్కన పడేసేసిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇలా కొత్తిమీర వాళ్ళిద్దరూ తినాలని చెప్పి ఇలా రోటి పచ్చడి అయితే చేసాను. దీంట్లోకి అయితే కొంచెం పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర ఉంటే చాలండి. ఈజీగా మనకైతే పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసి ఒక 15 పచ్చిమిరకాయలు అయితే వేసాను అనమాట. మధ్యలోకి కట్ చేశాను, ఎందుకంటే ఆయిల్ అది చెందకుండా ఉండాలని చెప్పి. దీనిలోనే ఒక 4, 5 టమాటాలు అయితే వేసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి 2 కట్టలు కొత్తిమీర అయితే వేసానండి నేను ఈ క్వాంటిటీకి సరిపడా. ఇంకా దాంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసాను. ఇలా వేయడం వల్ల మనకైతే మంచి టేస్ట్, అలాగే మన హెల్త్కి అయితే కొత్తిమీర తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. దాంట్లో అయితే పీచు పదార్థాలు, ఫైబర్ అది ఎక్కువ ఉండడం వల్ల మంచిది అని చెప్పేసి ఇంకా కొత్తిమీర అయితే ఇలా వేసేసి కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. అలా ఫ్రై అయ్యాక కొంచెం కొంచెం అయితే రోట్లో అయితే వేసేసి దంచేసేయాలి. ఇంకా అలా దంచేస్తూ ఉండగా అయితే కొంచెం అయితే బరగ్గా ఉంటుంది. కానీ రోట్లో చేయడం అంటే చాలా కష్టమే, కానీ రోట్లో చేసినంత టేస్టీగా అయితే మిక్సీలో అయితే చట్నీలు అయితే ఇలా పచ్చళ్ళు అయితే ఉండవు అనమాట. ఇంకా అందుకే కష్టమైనా కూడా ఇష్టంగా ఇలా రోట్లో చేసుకున్నామంటే మనకు తిన్న ఒక్క ముద్ద కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటో మరి వంట చేయడం ఒక గంట 2 గంటల ప్రాసెస్ అయినా తినటం మాత్రం మనకు 10 నిమిషాల ప్రాసెస్. ఆ 10 నిమిషాల కోసం మనం మాత్రం చాలా కష్టపడాలి, తప్పదనమాట మన టేస్ట్ కోసం. ఇంక ఇలా దంచుతూ ఉండగా కొంచెం కల్లుప్పు అయితే వేసేసి దంచండి. చట్నీ అయితే కొంచెం త్వరగా నలిగిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే ఎక్కువ అయితే వేసుకోండి. ఇలా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది అబ్బా. జీలకర్ర, వెల్లుల్లిపాయ అయితే ఇలా వేసుకుని ఇంకా కచ్చా పచ్చాగా మెత్తగా అయితే దంచేసుకోవాలండి. నేనైతే ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే పచ్చడి ఇంకా బాగుంటుంది. కానీ నేనైతే మా వారికి, మా బుడ్డదానికి కొత్తిమీర అనేది కొంచెం కూడా దొరకకూడదనమాట ఈ చట్నీలో వాళ్ళకి. అందుకని చెప్పి మెత్తగా అయితే దంచాలని చెప్పి డిసైడ్ అయిపోయాను నేను ఇంక ఈ చట్నీ చేసేటప్పుడే. చూసారా ఎంత మెత్తగా అయితే దంచేసానో రోట్లో. మీరు కూడా మీ ఇంట్లో అయితే ఇలా తప్పకుండా అయితే ట్రై చేసేయండి అబ్బా. పచ్చడి అయితే అదుర్స్ అనమాట, అంత బాగుంటుంది. కొంచెం ఉప్పు అయితే చూసుకుని అయితే వేసుకోండి. మనం వేసింది అప్పుడప్పుడు సరిపోకపోవచ్చు. ఉప్పు కనుక తక్కువగా ఉంటే మళ్ళీ మంటగా ఉంటుంది పచ్చడి. అందుకని చెప్పి ఉప్పు అయితే చూసుకుని అయితే దంచుతూ ఉండండి అనమాట. ఉప్పు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఈ టైంలో అయితే. ఇలా ఇంకా మెత్తగా అయిపోయాకైతే నేను రోట్లో అంతా అయితే తీసేసి ఇంకా బాక్స్లో అయితే వేసేసుకున్నాను. చూసారా పచ్చడి అయితే ఎంత మెత్తగా అయితే నలిగిపోయిందో రోట్లో. మా బుడ్డదాని కోసం అయితే ఇలా స్పెషల్గా అయితే చేశాను. మా బుడ్డదైతే ఇది పచ్చడి ఇష్టంగానే తిందండి. ఇంకా తనకైతే ఇది కొత్తిమీర పచ్చడి అని కూడా తెలియదు అనమాట. ఇంకా వేరడానికి అలా ఉంది, గోంగూర పచ్చడిలాగా ఉంటుంది చూడటానికి. అందుకని ఇంకా తనైతే కొత్తిమీర అని గెస్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఈ మిగిలిపోయిన రోట్లో అయితే మనం కొంచెం అన్నం, వేడివేడి అన్నం వేసుకుని అలా కొంచెం నెయ్యి అయితే వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యి వేసుకోవడానికి అంత ఇష్టపడను. పచ్చడి అయితే నాకు మంటగా తినటమే ఇష్టం అనమాట. అలా ఆ మంటనైతే నెయ్యి అయితే వేసి నేనైతే పాడు చేయాలనుకోను. మీరు కూడా అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.